పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలను జరిగించిన చరిత్ర గ్రంథమందు మనకు పొందుపరచబడి ఉన్నది. ఉపవాసము అనంటే ఓ భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, అనంటే దగ్గరగా, వాసము అనంటే నివాసము చేయటం. ఎవరికి దగ్గరగా? దేవునికి దగ్గరగా నివాసము చేయటం. యెషయా దినాలలో ఇశ్రాయేలీయులందరట దేవుని సన్నిధిలో ఉపవాసం అన్నారు. మనకు తెలిసిన ఉపవాసం అనంటే అన్నం నీళ్లు మానుకోవటం ఉపవాసం అనుకుంటాం. అది మంచిదే, కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంది, మనకు నచ్చిన ఉపవాసం కూడా ఉంది. దేవునికి నచ్చిన ఉపవాసం ఏంటి, మనకు నచ్చిన ఉపవాసం ఏంటనంటే యెషయా భక్తుని దినాలలో ఇశ్రాయేలీయులందరట 58వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకి జవాబు రాలేదట. జవాబు రాకపోయేసరికి చివరికి వాళ్ళు విసుగు చెంది బాధపడుతూ ఉంటే దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళని పలకరించి మాట్లాడుతూ ఏంటయ్యా మీ బాధ చెప్పండి అని అంటే అప్పుడు ఆ సంఘం అంతా ఇశ్రాయేలీలందరూ అంటున్నారట, ఏంటి మా బాధ అంటే ఏంటయ్యా, మేము ఎన్ని రోజుల నుంచి అన్నపానాలు మానుకొని ఉన్నాం, మేము ఎన్ని రోజుల నుంచి కడుపు కాల్చుకొని ఉన్నాం, మా ప్రార్థన ఆలకించవే, మాకు ప్రత్యక్షం అవ్వవే, మాకు జవాబునివ్వవే, మా సమస్యలుగానే ఉన్నాయి, మా కన్నీరుగానే మిగిలిపోయాయి, ఉపవాసం ఉంటున్నాం కానీ మాకు మేలు చేయట్లేదయ్యా నువ్వు అన్నారంట. అప్పుడు దేవుడు నోరు చేసుకొని అంటాడంట, అబ్బాయి మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీకు ఇష్టం వచ్చినట్టు ఉపవాసం ఉంటున్నారు, నాకు ఇష్టమైన ఉపవాసం మీరు ఉండట్లేదు. అమ్మ బాబోయ్ అంత మాట అన్నావు, ఏం నాయనా మీకు ఇష్టమైంది ఏంటి, మాకు ఇష్టమైంది ఏంటనంటే, మీకు ఇష్టమైంది ఏంటనంటే అన్నము నీళ్లు మానుకోవటం మీకు ఇష్టమైన ఉపవాసం, కానీ నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పటం, కాడిమాను మోకులు తీయటం, ఆకలి కొనిన వానికి నీ ఆహారము ఇవ్వటం, అది నాకు ఇష్టమైన ఉపవాసము. అంటే ఇప్పుడు వరకు మనం ప్రార్థన చేశాం. మీలో కొంతమంది వాళ్ళకున్న చెడ్డ అలవాట్లు ఉన్నాయ్యా, వాటి నుంచి దేవుడు విడిపించాలయ్యా అని మీరు ప్రార్థన అవసరత రాశారు. ఇప్పుడు మనిషికి కొన్ని అలవాట్లు సరదాగా అలవాటు చేసుకోవటం చేత అవుతుంది కానీ వాటిని విడిపించుకోవటం వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు విడిపించగలిగిన వాడెవరు? ఏ పాపము లేని పరిశుద్ధుడే పాపపు బంధకాలలో నుంచి విడిపించగలడు. ఇప్పుడు ఆయన విడిపించాలనంటే మనం ఏం చెయ్యాలి? ఎవరు విడిపించాలి? యేసు ప్రభు వారు చెప్తారు, ఇదిగో మీ ఎదుటనున్న గ్రామానికి మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత నడివీధిలో కట్టబడిన గాడిద పిల్ల మీకు కనపడిద్ది, కనపడగానే వెళ్ళిపోయి మీరేం చేస్తారన్నానంటే వాటి కట్లు విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎక్కడికి తోలుకు రావాలంటే వాటిని ప్రభు దగ్గరికి తోలుకు రావాలి. ఎవరన్నా అడుగుతారు, అబ్బాయి ఏంటి నువ్వు వాటిని ఇప్పుతున్నావు, ఎవరు నువ్వు అన్నానంటే ఒకే ఒక మాట, ఇది ప్రభువుకి కావాలి, ఇవి ప్రభువుకి కావాలి, ఈ తల్లి పిల్ల ఇద్దరు ప్రభువుకి కావాలి, ఆయన తోలుకు రమ్మన్నాడు, ఇక ఎవ్వరు మీకు మారుమాట ఎదురు చెప్పరు అన్నాడంట. అట్లాగనే ఎవరు విప్పాలి? దేవునితో ప్రార్థనలో గడిపిన శిష్యులు ఇద్దరు వెళ్ళిపోయి విప్పారు. మనం కూడా దేవునితో ఉండటానికి వచ్చాం, మారు మనసు పొందాం, ప్రభువుని అంగీకరించాం, బాప్తిస్మం పొందాం, సంఘంలోనికి వచ్చాం, సహవాసంలోనికి వచ్చాం. వచ్చిన మనం ఏం చేయాలనంటే ప్రార్థన ద్వారా వాటిని మనము విప్పాలి. అందుకని అంటాడు, మొదట నువ్వు స్థిరపడు, తదుపరి మీ సహోదరుణ్ణి స్థిరపరచు, నువ్వు బాగుపడు, తర్వాత పక్కనోళ్ళని బాగు చెయ్యి, నువ్వు మార్పు చెందు, పక్కనోడిని మార్పు చెయ్యి. అవి విప్పాలి. ఎవరు విప్పాలి అనంటే ప్రభు పిల్లలమైన నీవు నేను విప్పాలి. అది దేవునికి నిజమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇప్పటివరకు మనం ప్రార్థన చేసామయ్యా, వీళ్ళకి రోగం అనే కట్లు ఉన్నాయ్యా, అనేకమైన చెడ్డ అలవాట్లు అనే కట్లు ఉన్నాయ్యా, దయచేసి వారిని విడిపించాయి అని మనం ప్రార్థన చేశాం. దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. విప్పి ఎక్కడికి తోలుకు రావాలి? నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు కాదంట. ఎవరి దగ్గరికి తేవాలి? వాళ్ళని ఎవరి దగ్గరికి తేవాలి? ప్రభు దగ్గరికి తీసుకురావాలి. కాబట్టి నిజమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటన్నానంటే మన కొరకు ప్రార్థన చేసుకోవటం కాదట, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి.
అంటే ఇప్పుడు దేవుడు మనకు మేలు చేయాలనంటే మనం ఏం చేయాలి? ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు నాకు 13 సంవత్సరాల దాకా పిల్లలు లేరు, కానీ నాకు దేవుడు బిడ్డలను ఎప్పుడు ఇచ్చాడు అనంటే, నేను నా బిడ్డల కోసం ఆలోచించకుండా సంఘంలో ఉన్న అనేక మంది బిడ్డలు లేని వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయటం మొదలుపెట్టాం. దేవుడు మేము అడిగిన వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళకన్నా ముందు నాకు కూడా ఇచ్చాడు. అందుకని అంటాడు, నీకేది కావాలనుకుంటున్నావో అది నీ సహోదరులకు కూడా కావాలని ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే దేవునికి ఇష్టంగా, దేవునికి దగ్గరగా ఉండి చేసేది. ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు, అన్నపానాలు మానుకోవటమే నాకు నిజమైన ఉపవాసం కాదబ్బాయి, మీరు ఇట్లాగునా చేయాలి. ఇంకొక పని ఏమంటాడనంటే, మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, మీకు నచ్చిన పనులు మీరు చేసుకుంటున్నారు, కానీ ఉపవాస దినమున మీరు పనిపాట్లన్నీ కట్టిపెట్టి మీరు వచ్చి నా పాద సన్నిధిలో కూర్చుంటే నేను మీకు మేలు చేస్తా. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు కూర్చున్నారు, తప్పకుండా ప్రభువు మీకు మేలు చేస్తాడు. రెండవది, ఆయనకి ఇష్టమైంది ఏంటనంటే, మన కొరకు మనం ప్రార్థన చేసుకోకుండా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేశాం, దేవుడు మనకు మేలు చేస్తాడు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఒరిగే కార్యం ఏంటి? ఏం మిగిలిన టయాల్లో మామూలుగా మనం ప్రార్థన చేస్తున్నాంగా, మరి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఎందుకు? ఏంటి విషయం అనంటే, ఓసారట యేసుక్రీస్తు ప్రభు వారు సశరీరునిగా జీవించిన ఆ దినాలలో ఒకానొక రోజున ఓ తండ్రి అట తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకని అనంటే, ఆ చిన్నవాడట చిన్ననాటి నుంచే వానికి దయ్యం పట్టిందంట. అదొక విచిత్రమైన దయ్యం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వాడిని చిన్నప్పుడే పట్టి ఆ దయ్యం ఎంత విచిత్రమైందనంటే వాడిని నాశనం చేయడానికి పట్టిందంట. అది కొన్ని దయ్యాలు ఉంటాయి, అవి పెడితే ఈ పెడితే పోతానంటే ఏయో చెబుతాయి, వెళ్ళిపోతాయి. కానీ ఈ దయ్యం యొక్క టార్గెట్ ఏంటనంటే ఆ బిడ్డను నాశనం చేయటం, వాడిని బాడు చేయటమే, వాడిని చంపటమే దానికి ధ్యేయంగా పెట్టుకున్నదంట. అందుకని ఏం చేస్తూ ఉంటుందని అంటే, ఆ దయ్యం ఉదాహరణకి కాలువ ప్రక్కనో నది ప్రక్కనో నడుస్తున్నాడు అనుకో పిల్లోడు, అమాంతంగా వాని ఒంట్లోకి వచ్చి దూకరా అని అంటదంట. నీళ్ళల్లో పడిపోతాడు, వీడికి ఈత రాదు, దెబ్బకి చంపేయచ్చు అనుకుంటుంది. ఆ తర్వాత ఎక్కడన్నా చలి కాచుకుంటున్నాడు అనుకో, మంట కనపడింది అనుకో, నిప్పులు కనపడ్డాయి అనుకో, అమాంతంగా వాడి ఒంట్లోనికి వచ్చి దూకురా అని చెప్పిద్దట. అంటే అది నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ బిడ్డను పడద్రోసి వాడిని నాశనం చేయాలని చూస్తుంటే, ఇప్పుడు ఆ తండ్రి కంటికి రెప్పలాగా నిద్రమా అనుకొని వాడిని కాపాడుకుంటామన్నాడు. అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని సలహాలు చెబుతాన్ని విన్నాడు, కానీ వాడిని పట్టిన దయ్యం మాత్రం వదల్లా. చివరికి మీలాగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు చెప్పారంట, అరే అబ్బాయి, ఇలాంటిది నజరేతు వాడు అనబడిన యేసు అనే పడుచువాడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే దేవుడు గొప్ప కార్యాలు ఆయన ద్వారా చేస్తున్నాడు, దయ్యాలు కేకలు వేసిపోతున్నాయి, దేవుని వ్రేలుతో ఆయన దయ్యాలను పారద్రాలుతున్నాడు. కాబట్టి నీ బిడ్డను అక్కడికి తీసుకెళ్తే అబ్బాయి ఎన్ని అంతరాలు తాయితలు మంత్రాలకి ఏం పని చేయవో వల్లగాట్లేదు కదా నీకు, చివరిగా చేసిన ప్రయత్నాలన్నీ చేసావు, ఆఖరిగా ఇది ఒక్కటి చేయరాదా? పెట్టుబడి లేని పనిగా, ఆయనకి ఏమి ఇవ్వాల్సిన పని లేదుగా, అవి ఇవి సమర్పించాల్సిన సంభావనలు ఏమి లేవు కదా, తీసుకెళ్ళరా బాబు నీ కొడుకు బతుకుతాడు రా అన్నారంట మీలాంటి ప్రార్థనలు. ఇప్పుడే వెళ్ళిపోతాను అని అడ్రస్ అడిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బోధకుడు ఇల్లు ఎక్కడ, యేసు ఇల్లు ఎక్కడ అని అంటే ఎవరో చెప్పారు, మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు. అక్కడికి వెళ్ళి తలుపు తట్టగానే బోధకుడు లేడు, కానీ శిష్యులు ఉన్నారంట. బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎవరు నువ్వు, ఏం కావాలి ఏనంటున్నాడంట. అయ్యా మీలో బోధకుడు ఎవరయ్యా, మీ గురువుగారు ఎవరయ్యా, ఆ యేసు అని ఆయన ఎవరయ్యా అనంటే, ఉన్నాడయ్యా, లేడయ్యా, నేనేనయ్యా, లేకపోతే ఆయన అయ్యా అని చెప్పాలి. వీళ్ళేమన్నారు తెలుసా? ఎందుకు, విషయం ఏంటో చెప్పు అని అంటున్నారంట. ఏంటది సంగతి ఏంటో చెప్పు అని అంటే, అయ్యా వీడు నాకు ఒక్కగానొక్క కొడుకయ్యా, వీడిని దయ్యం బట్టి నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడద్రోసి ఈయన నాశనం చేయాలి, చంపాలని చూస్తుంది, ఈయన కాపాడుకోవటానికి నేను నాకు నిద్రాహారాలు మానుకున్నానయ్యా, నేను రోగిని అయిపోతున్నానయ్యా, ఏమైనా కానీ ఒక్కగానొక్క బిడ్డ అయ్యా, ఇక బిడ్డలు పుట్టే అవకాశం లేదయ్యా, నా బిడ్డ నాకు దక్కితే చాలు అనుకొని తిరగని స్థలం లేదు, వెతకని స్థలాలు లేవు, పోని ప్రాంతాలు లేవయ్యా, కానీ ఎక్కడ నయం కాల, కానీ యేసుని గురించి విన్నానయ్యా, వచ్చానయ్యా అని అంటే, ఈ మాత్రం దానికి ఆయన ఎందుకులే కానీ మేము చేస్తాం, ఆయన బయటికి వెళ్ళారా ప్రార్థన చేస్తామన్నారంట. ఎందుకని?
అప్పుడు యేసయ్య వేళల్లో కూడా ఇద్దరిద్దరిని ఆయా గ్రామాలకు పంపిస్తుంటే వీళ్ళు వాక్యం చెప్పి ప్రార్థన చేస్తుంటే కూడా దయ్యాలు పోతున్నాయంట. అందుకని అన్నారంట, ఈ మాత్రం దానికి బోధకుడు ఎందుకు అబ్బాయి, మేము చేస్తాంలే రా అన్నారంట. ఈ 12 మంది కూర్చొనిక ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రార్థన చేయగానే దయ్యం ఆ పిల్లోడు ఒంట్లోకి వచ్చింది, కానీ అది బయటికి మాత్రం వెళ్ళట్లా. అర్థమైంది మీకు? ఒంట్లోకి వచ్చింది, బయటికి వెళ్ళట్లేదంట. దయ్యమా విడిచెళ్ళానంటే ఆహా, ఉలుకు లేదు పలుకు లేదు, ఓహో విలవిల్లాడేస్తుంది. ఇక ఒక్కొక్కళ్ళు చేశారు, అందరు కలిసి చేశారు. గొలుసు ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా వరుస పెట్టి చేస్తానే ఉన్నారు. అయినా కూడా అది మాత్రం ఆ పిల్లోడిని వదిలిపెట్టి వెళ్ళట్లా. రావటం అయితే ఒంట్లోకి వచ్చింది, కానీ దాన్ని పారదోలటం వీళ్ళ వల్ల కాట్లా. ఎందుకని కాల? పెంతెకొస్తు దినం దాకా వీళ్ళకి ఏం లేదో తెలుసా? ఐక్యత అనేది లేదు. పేతురు అంటే యోహానుకు పడదు, యోహాన్ అంటే యాకోబుకి పడదు. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప కాదు, నేనే గొప్ప, నేనే ముందు వచ్చి అందరికన్నా, నేనే ఆయన రొమ్మున అనుకునేది నేనే. ఎవరికి వాళ్ళకి నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. అంటే ఐక్యత అనేది వాళ్ళకి లేదు. ఆ పరిస్థితులలో వాళ్ళని విడిచిపెట్టి పోవట్లా. ఆ దయ్యం ఆ పిల్లోడిని విడిచిపెట్టి వెళ్ళట్లా. ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా మార్చి చేశారు, అందరు చేశారు, ఒక్కొక్కళ్ళు చేశారు. వాళ్ళగాల చివరికి ప్రొద్దుగుంకే వేళలో కాసేపటికి ప్రభువారు రానే వచ్చారట. అబ్బో మా వాళ్ళు ఏదో వీరాంగం చేశారు, ఇక్కడ జనాలు గుంపు కూడా ఉన్నారని రావటమే చూశాడంట. చూచి ఏంటి సంగతి అన్నానంటే అప్పుడు చెబుతున్నారంట పక్కన ఉన్న వాళ్ళు, ఎవరే అబ్బాయి అదిగో ఆయనే బోధకుడు అని అన్నారంట. ఈ పిల్లోడు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య కాళ్ళ మీద పడి, అయ్యా ఏమైనా నీ వలనైతే నాకు మేలు చేయ్యా అన్నాడంట. వెంటనే ప్రభువారు అంటున్నారు, రబ్బాయ్ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 23వ వచనం చదువుదాం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాడంట. వెంటనే ఏం తెలియగలిగినోడు అంటున్నాడంట, అయ్యా నమ్ముచున్నాను కానీ అపనమ్మకం నాకు కలగకుండా సహాయం చేయమని కన్నీళ్లతో వేడుకున్నాడు. అంటే అపనమ్మకం ఎప్పుడు వచ్చింది? ఉదయం నిండు నమ్మకంతోనే వచ్చాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటనంటే ఈ 12 మంది చేస్తే పోని దెయ్యం, ఇక ఈయన ఒక్కడు చేస్తే మాత్రం మనలో కూడా చాలామంది ఎటువంటి నమ్మకం కలిగిన వాళ్ళు ఉంటారు. అమ్మో ఈరోజు ఉపవాస ప్రార్థన అన్నాడు, గుడి నిండిపోయి బయట కూడా జనం కూర్చుంటారేమో, అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకెత్తాడని వచ్చిన తర్వాత గుడి మాత్రమే కొద్దిగా ఎల్తిగా ఉంది, బయట కూడా లేరు. ఈ కొద్దిమంది చేస్తే వెంటాడా, అయినా ఈ ప్రార్థన వినపడిద్దా, అపనమ్మకం వస్తూ ఉంటుంది. వాక్యంలో ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీల దేవుని గురించి శత్రువులు మాట్లాడుకుంటూ ఉంటారంట. ఇశ్రాయేలీల దేవుడు వాళ్ళు లెక్కకు తక్కువైనా ఎక్కడ యుద్ధం చేసినా వాళ్ళ పక్షాన దేవుడు ఘనకార్యాలు చేస్తున్నాడు, మనం ఎంతమంది ఉన్నా ఓడిపోతున్నాము, సంగతి ఏంటరా అబ్బాయి అని ఆ పరాయి రాజు దేవుని పిల్లలను గురించి అడిగితే వాళ్ళల్లో వాళ్ళు అన్నాడంట, రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందంట, మొత్తానికి మనలో ఎవడో మనతో ఉండి మన ఉప్పు మన కారం తిని విషయం మొత్తం వాళ్ళకి జారేస్తున్నాడు ఎవడో, అందుకే వాళ్ళ దగ్గర మనం ఓడిపోతున్నాం అన్నాడంట. ఓరి బాబు రాజుకు రాకుండా అనుమానం వచ్చిందని ఈవిడ అన్నాడంట, ప్రభువా రాజా నువ్వేమనుకోకపోతే నాది ఒక మనవి, మన దగ్గర నుంచి వార్తలు అడిగి మోసుకుపోయేవాడు ఎవడో లేడు, మరి ఎట్ట తెలుస్తుంది మనం ఎందుకు ఓడిపోతున్నాం అన్నానంటే, వారి దేవుడైన యెహోవా వారి పక్షమందు ఉంటున్నాడు, అందుకే వాళ్ళు ఎక్కడున్న విజయం కలిగిద్ది. అయితే వాళ్ళ దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? మతి లేనోడు ఒకడు గతి లేని సలహా ఇచ్చాడంట. ఏం లేదయ్యా, వాళ్ళ దేవునికి ఒక పేరు ఉంది, ఉన్నత స్థలములలో నివాసం చేసే దేవుడు వాళ్ళ దేవుడు. అంటే ఇప్పుడు వాళ్ళు కొండల మీద మెరకల మీదే యుద్ధానికి వస్తారు. ఎందుకని? దేవుడు ఎత్తైన స్థలంలోనికి దిగి వస్తాడు. అక్కడ యుద్ధ భూమి పెట్టుకుంటే ఆ స్థలంలోనికి దేవుడు దిగి వస్తున్నాడు, వాళ్ళు గెలుస్తున్నారు. అది ఇప్పుడు మనం వాళ్ళని ఓడిపోయేటట్టు చేయాలంటే ఏం చేయాలి రాబాయ్ అని అంటే, ఈసారి లోయలలో ఎక్కడన్నా దిగువ స్థలాలలో యుద్ధం పెట్టుకుందాం, అప్పుడు వాళ్ళ దేవుడు అక్కడికి రాడు, వాళ్ళని ఓడగొట్టవచ్చు, చంపేసేయచ్చు అన్నారంట. సరే ఈసారి పలానా చోట యుద్ధం అని చెప్పండి అన్నారంట. లోయలో చెప్పారు. తీరా చూస్తే
అక్కడ కూడా దేవుని పిల్లలే గెలిచారు, శత్రువులు ఓడిపోయారంట. ఇది ఎక్కడికి వాళ్ళరా? లోయలలో దేవుడు వాళ్ళకు తోడు అంటున్నాడు, మెరక స్థలాలలో కూడా దేవుడు తోడు అంటున్నాడు అని అంటే అప్పుడు అన్నారంట, వారి దేవుడైన యెహోవా లోయలకి దేవుడే, కొండలకు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. మనం పాడతాం అప్పుడప్పుడు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యేసయ్య మన ఊపిరి. కదండి, లోయలకు దేవుడే, కొండలకు కూడా దేవుడే. మన దేవుడు కొద్దిమంది ఉన్న దేవుడే, ఎక్కువ మంది ఉన్న దేవుడే. ఇప్పుడు ఆ తండ్రి అంటున్నాడంట, అపనమ్మకం నాకు రాకుండా సహాయము చేయనంటే అప్పుడు వెంటనే దగ్గరకు వచ్చి వీరిని బట్టి ఎంతకాలం అవుతుందనంటే ఆ 21, 22 వచనాల్లో అంటాడు, బాల్యము నుండి వీరిని నాశనం చేయాలని అది పట్టుకున్నది. వెంటనే దగ్గరకు వచ్చి, దయ్యమా విడిచి వెళ్ళిపోయో అని ఆజ్ఞ ఇవ్వగానే దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లోడిని తండ్రికి ఇచ్చాడు, పంపించేశాడు. శిష్యులందరూ లోపలికి వచ్చారు, ఈయన కూడా గదిలో ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నారంట, బోధకుడా నువ్వు వచ్చి ఒక మాట గద్దించగానే వెళ్ళింది, మేము కూడా ఎట్నే ప్రార్థన చేశాంగా, నువ్వు చెప్పిన దారిలోనే ప్రార్థన చేశాంగా, మేము ఎంతమందిని చేస్తే పోని దెయ్యం నువ్వు చేస్తే ఎట్టబోయింది అన్నాడంట. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఆ మాట చెప్పడానికి కింద చెప్పా, చూడండి 29వ వచనం చదువు. అందుకాయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనవి జరగటం అసాధ్యము అని అంటాడు. అంటే ప్రార్థన వలననే ఇటు కార్యం జరిగిద్ది. ఆ ప్రార్థన అన్న దగ్గర క్రింద చిన్న అంకె వేసి క్రింద ఫుట్ నోట్స్లో రాస్తాడు. ఏమని రాస్తాడు తెలుసా? ఏమని రాస్తాడంట? ఉపవాసము వలననైన ప్రార్థన. ఏ ప్రార్థన అంటండి అది? అంటే మామూలు ప్రార్థనకి జవాబు రాకపోతే ఇక ఆగకుండా జవాబు వచ్చే ప్రార్థనాయుధం ఏది చెప్పండి? ఏదంటది? ఉపవాసముతో కూడిన ప్రార్థన. ఉపవాస ప్రార్థనకు అంత బలము ఉన్నది. ఉపవాస ప్రార్థన ఏం చేసిద్దో తెలుసా? మేలుని ఆశీర్వాదాన్ని సమకూర్చిద్ది. కీడు కలిగిన స్థలాలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కీడును మేలుగా మార్చిద్ది, అపజయాలలో జయాన్ని ఇచ్చిద్ది, చీకటిని వెలుగుగా మారుస్తుంది. ఉదాహరణకి అండి, ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనం మీకు గుర్తు చేస్తా. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఒక 5-10 నిమిషాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను, మళ్ళీ ప్రార్థనలోకి వెళదాం, టైం అవుతుంది. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక చక్కని సందర్భం మనకు తారసపడతా ఉంటుంది. 20వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. చూసారా ఇక్కడ సందర్భం ఏంటనంటే, ఆ దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 20వ అధ్యాయములో సందర్భం, ముగ్గురు శత్రురాజులంట మూకుమ్మడిగా వాళ్ళు ఏకమై ఒకటయ్యి ఒక్కడి మీదకి వస్తున్నారు. ఆయన యెహోషువపాతు, యూదా సామ్రాజ్యం మీదకి వస్తున్నారు. ఆ యూదారాజు అయి ఉన్న యెహోషువపాతు ఒక్కడు ముగ్గురు ఏకమై ఒక్కని మీదకి వస్తున్నారట. వస్తున్నసరికే వెంటనే ఆ సరిహద్దులలో కాపలా కాసేవాడు ఒకడు పరుగున వచ్చి ఆయాసపడుతూ రొప్పుతో బాధతో వచ్చి అన్నాడంట, అయ్యా ఈ దిక్కు నుంచి ఒక గొప్ప సైన్యం మన మీదికి. అదేంట్రా, యుద్ధానికి వచ్చేవాడు రాజనీతి ఒకటి ఉంది కదా మనకి. ఏ రాజు అయినా ఇంకొక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాలని అంటే దూత చేతనో లేక చేతనో వార్త పంపించాలి, అబ్బాయి నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నా, కాసుకో, నువ్వు గెలిస్తే నా రాజ్యం అంతా నీదే,
నేను గెలిస్తే నీ రాజ్యం అంతా నాదే నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి చెబుతారు. చెప్పబెట్టకుండా యుద్ధానికి వస్తున్నాడే. సరే చూద్దాం అనుకుంటున్నాడు. ఇంకాసేపటికి ఇంకొక దిక్కు నుంచి ఇంకొకడు, ఇంకొక దిక్కు నుంచి ఇంకొకడు వచ్చి ముగ్గురు రాజులు మూకుమ్మడిగా వస్తున్నారు. నలుదిక్కులా భయం ఆవరించింది. అయ్యో, కత్తులకు పదును పెట్టలా, ఈటలకు సానబెట్టుకోవాలా, గుర్రాలను బలపరుచుకోవాలా, రథచక్రాలు సరి చేసుకోవాలా, ఎప్పటికిప్పుడు యుద్ధం చేయటం ఎట్లాగునా, ఏం చేయటానికి దిక్కు దోచట్లేదే. భయపడ్డాడంట. ముందు భయం కలిగిద్ది. మన జీవితంలో మనం కూడా ప్రార్థనకు వస్తూ ఉంటే ఒక్కోసారి కష్టాలు మన మీదకి ఎట్లాగొస్తాయో తెలుసా? ఒక కష్టం రాగానే అది తొలగిపోకమునిపి ఇంక 2 కష్టాలు, నింద మీద నింద, కష్టం మీద కష్టం, దెబ్బ పైన దెబ్బ, అన్నీ ఒకే ఉదుటిన వస్తూ ఉంటాయి. ఏం చేయటానికి దిక్కుదోచదో. కొంతమంది అయితే చావటం మేలు అనుకునేటట్టు ఉంటుంది. యెహోషువపాతు కూడాట భయపడ్డాడు. మనకి భయం కలుగుతుంది. భయపడితే భయపడ్డాం కానీ తొందరపడి అఘాయిత్యం చేసుకోకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు, ప్రాణం తీసుకోకూడదు. ఆయన భయపడ్డాడు. కానీ ఆయన చేసిన పని ఏంటో తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సుని నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం. కూర్చున్న మనకి ఎప్పుడైనా కష్టాలు ఎక్కువ అవుతుంటే విచారణ చేస్తున్నాము దేవుని సన్నిధిలో. ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి? యోబు వలె నన్ను ఏమన్నా పరిశీలన చేయటానికి కష్టాలు వస్తున్నాయా? బిలాముకు వలె దేవునికి నచ్చని మార్గంలో వెళితే కష్టాలు వస్తున్నాయా? ఎందుకు వస్తున్నాయి? దేవునికి నచ్చని పని చేస్తున్నానా? దేవుడు నన్ను పరీక్ష చేయటానికి, మెచ్చుకోవటానికి పని పెట్టాడా అని విచారణ చేయాలి. అన్నీ ఒకేలాగా ఉంటాయి అనుకుంటే కుదిరేది కాదన్నమాట. కనుక మన జీవితంలో విచారణ చెయ్యాలి. ఈ కష్టం ఎందుకు వచ్చింది? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా, లేకపోతే నేనేమన్నా పొరపాటు చేశానా, ఏమన్నా తప్పిదం చేశానా, చేయరాంది ఏమన్నా చేశానా? ఎందుకు వస్తుంది ఈ కష్టం? ఎందుకు వచ్చింది ఈ శోధన? దేవుని మహిమార్థమై వచ్చిందా, నా అపరాధమును బట్టి వచ్చిందని చెప్పి విచారణ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. యెహోషువపాతు అందుకు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకొని ఉపవాస దినాన్ని చాటించాడు. జనం అందరూ వచ్చారు. మరి రాజుగారు కదా, రాజుగారు చెప్పేసరికి రాజుగారి మాట వినాలిగా. ఎంతటోళ్ళైనా ఒక జీవో పాస్ చేస్తే, ఆర్డర్ జారీ చేస్తే తప్పకుండా రావాలి. అందరూ వచ్చారట. వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే రాజుగారు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా అంటున్నాడట. చూడండి ఒక్క మాట ఎంత బాగుంటుందనంటే ఆ మాట 20వ అధ్యాయంలో తల్లి 12వ వచనం అనుకుంటారా, చదువుదాం. 12. మా దేవా, నీవు వారికి మా శత్రువులకు తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన. ఎంత మంచి మాట అండి. బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, రికమెండేషన్లు ఎవరు చేసేవాళ్ళు లేరు, మనల్ని ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఏదో ఒకటి వేసుకొని చావకూడదట. ఏం చేయాలి తెలుసా? తలుపేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, ఇంటి వాళ్ళు అందరూ కూర్చొని, ప్రభువా యెహోవా, ఈ కష్టకాలంలో ఇక మాకు దిక్కు లేదయ్యా, నీవు తప్ప వేరొక దారి లేదయ్యా, ఎవరు మా ముఖం చూడటానికి ఇష్టపడలేదయ్యా, నీవే మా దిక్కయ్యా, నాకేమన్నా అయితే పరిస్థితి ఇట్టాగా అయిపోద్దయ్యా, భార్యకి ఏమన్నా అయితే పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారయ్యా, ఇదిగో ఈ పరిస్థితులు ఇట్టకున్నాయి ప్రభు అని ఆయన సన్నిధిలో మనం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఈ సమస్యలతో పోరాడటానికి నాకు శక్తి చాలట్లేదు, బలం చాలదయ్యా, నీవే మా దిక్కయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ముచ్చటపడి మనసు పెట్టి నీ మీద ఆయన జోక్యం చేసుకుంటాడట. వెంటనే ఏమన్నాడు తెలుసా? చూడండి, ఇప్పుడు ఆ ప్రార్థన విన్న దేవుడు అంట చేసిన గొప్ప కార్యం. 15వ వచనం చూడండి ఒకసారి. 15వ వచనం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు జరిగిస్తాడు దేవుడు?
ఆయన ఎదుట మనం మనస్సు నిలిపి ఉపవాసమును చాటించి ఆయన ఎదుట మన నిస్సహాయతను ఒప్పుకోవాలి. అయ్యా నేను మారాను కాబట్టి వాళ్ళు పేటరేగిపోతున్నారు అయ్యా, నేను గనక బైబిల్ పక్కన పెడితే నీతో పని లేదయ్యా, వాళ్ళు అంతు తేలుతానయ్యా, ఓసుకోత కోసేస్తానయ్యా, కుప్పలు తెప్పలుగా శవాలను పడేస్తానయ్యా, నేను మారా కాబట్టి వాళ్ళు బతికిపోయి ఇన్ని మాటలు అంటున్నారయ్యా అని అంటే జోక్యం చేసుకోడంట దేవుడు. ఏం చేయాలి తెలుసా? బాబు నువ్వే దిక్కయ్యా, ఒక్కింటోడినయ్యా, ఊరుగాను ఊరోడినయ్యా, అంటే కాలు దూతున్నారయ్యా, ఏం చేయటానికి నాకు దిక్కు దోసట్లేదయ్యా, బలహీనున్నయ్యా, దిక్కు దేశం లేనున్నయ్యా, నీవే నాకు ఆధారం అయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో యెహోషువపాతుకు వలె గనక ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకొని అన్నాడు, యుద్ధం మీది కాదు, యుద్ధం ఎవరిదే? అప్పుడు పాడుకో, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. మరి ఎవరున్నారు? సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఉపవాసానికి ఉన్న బలం ఎంత అనంటే, మామూలు ప్రార్థనలకి జవాబు దొరకనప్పుడు ఉపవాసంతో కూడిన ప్రార్థన ఇట్టే జవాబును తెచ్చి పెట్టిద్ది. ఉపవాసంతో కూడిన ప్రార్థన నలుదిక్కుల భయం ఆవరించిన యెహోషువపాతుకి అండనిచ్చింది, ఆశ్రయం ఇచ్చింది, ఆశీర్వాదం ఇచ్చింది. ఇక నేనే యుద్ధం చేస్తున్నా, మీరు ఊరుకోండి అన్నాడంట. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా గుర్తుపెట్టుకొని ఉపవాసం ఉన్నాము గనుక ఆయన ఎదుట ప్రార్థన చేయాలి. ప్రభువా ఏం చేయటానికి నాకు దిక్కు దోసట్లేదయ్యా, నీవే నా దిక్కయ్యా, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, వీటన్నింటిలో నుంచి బయటపడటం నా వల్ల కావట్లేదయ్యా, నీవే నా దిక్కని మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని మనకేమిస్తాడంటండి? విడుదలని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చదవండి, ఉపవాసంతో కూడిన ప్రార్థన ఏం చేసిద్దో ఈ మాట చదివి నేను ముగిస్తాను. యోనా గ్రంథము మనందరికీ సుపరిచయమైన పుస్తకము. పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన యోనా గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 763వ పేజీ తల్లి, 763వ పేజీ 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం నాన్న. అంతట యెహోవా వాక్కు ప్రత్యక్షమై యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చున్నది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. ఏంటి ఆ సమాచారము అనంటే 4వ వచనంలో అంటున్నాడు, యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ఏం చెప్పాడు దేవుడు? ఆ పట్టణంలో సెన్సెస్ జనాభా ఎంతమంది తెలుసండి? ఎంతమంది అంటే జనాభా? అందులో అంటాడు 1,20,000 మంది జనాభా అంట. ఎంతమంది అంటే 11వ వచనం. అయితే 120, 4వ అధ్యాయం 11వ వచనం, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడుములు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము. 120,000 అంటే 1,20,000 మంది జనం అంట. ఎంతమంది జనం అండి? ఎంతమంది జనం? దేవుడు అన్నాడు, ఇదిగో ఈ నినివే పట్టణాన్నే ఇంకా 40 రోజుల్లో నేను నాశనము చేయబోతున్నా. చెప్పు, అందరికి చెప్పి చేస్తాను నేను ఏదైనా అని దేవుడు చెప్తే ఆ పట్టణం మొత్తం తిరగాలంటే ఎన్ని రోజులు తిరగాలి? 3 రోజులు తిరగాలి చాటింపేయటానికి. కానీ యోనా ఎన్ని రోజులు తిరిగాడు? 1 రోజే. ఆ నోట ఈ నోట అక్కడి నుంచి ఇక్కడి నుంచి వార్త అందరికీ తెలిసిపోయి నినివే రాజట ఆ సింహాసనం మీద నుంచి దిగి రాజవస్త్రాలు తీసేసి గొనిపట్టు కట్టుకొని ప్రజలందరినీ కూడబెట్టి ఆయన సన్నిధిలో ఉపవాసమును చాటించారంట. ఎప్పుడైతే 40 రోజులకు పట్టణం నాశనం అయిద్దని చెప్పారో 5వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అన్నాడు, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి
ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడయ్యి మనము లయము కాకుండా కోపాగ్నిని చల్లార్చుకొనను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయుచున్న బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనవలెను, అందరం కలిసి దేవునిని వేడుకొనవలెనని దూతలను నినివే పట్టణంలో చాటింపు చేయించితే, ఈ నినివే పట్టణము వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి తలపెట్టిన ఆ కీడును చేయకుండా మానుకున్నాడు. ఏంటి ఆయన తలపెట్టిన కీడు? 40 రోజులకి నాశనం చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మళ్ళీ మనసు ఎవరు మార్చారు? మనసు ప్రార్థన కాదంట, ఉపవాసముతో కూడిన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన, చెడు మార్గాలను విడిచిపెట్టిన ప్రార్థన. ఉట్టి ఉపవాసమే చాలదు. ఉపవాసంలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. రెండోది ఏముండాలి? ఐక్యత ఉండాలి. మూడోది ఏముండాలి? చెడు మార్గాలని దుర్మార్గాలని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడంట తాను తలపెట్టిన కీడును చేయక మనం. ఈరోజు ఒక ప్రకటన చేస్తే మీరు ఇంతమంది కలిసి కూర్చున్నారు, దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ ప్రార్థన ద్వారా మనకు మేలు చేయాలి, మన గ్రామానికి చేయాలి, మన కుటుంబాలకు చేయాలి, వ్యక్తిగత జీవితాలకు చేయాలి. ఉపవాసముతో కూడిన ప్రార్థన అంత మామూలు విషయం కాదు. ఉపవాసము ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతాయి. కనుక ఈరోజు కూర్చున్న మనమందరం ఆరంభించిన ఈ ఆరంభపు కూడిక ద్వారా దేవుడు మనకు మేలులు చేస్తూ ఇది ఎలాగునే ఆయన కొనసాగించేటట్లుగా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయనుగాక. ప్రభు ఆత్మచేత మనల్ని అభిషేకించి బలపరచునుగాక.